ఈరోజు మన మనస్విని అంకంపాలెం బయలుదేరిందండి. వెళ్లే దారిలో ర్యాలీ అనే గ్రామం ఎదురైంది. అక్కడ శ్రీ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం దర్శించుకుంది. ఇదో అద్భుతమైన దేవాలయం. దీనికి విశేషమైన దివ్య చరిత్ర ఉందండి. ఇంతకీ స్థల పురాణం ఏంటంటే, క్షీరసాగర మదనం తర్వాత దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణు మోహిని అవతారంలో రథం ఎక్కి వస్తున్నాడండి. ఆ సమయంలో వశిష్ఠ గౌతమి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలిపోయిందట. ఏమిటి రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలిపోయింది అని మహావిష్ణువు వెనక్కి తిరిగి చూసేసరికి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువుని మోహించి శివుడు వెంటాడుతూ వస్తున్నాడట. శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని చూపిస్తే గాని శివుడు ఆగడనుకొని శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా అవతరించాడు. ఇదంతా విష్ణుమాయ అని గ్రహించిన శివుడు సిగ్గుపడి శ్రీ ఉమాకమండలేశ్వర స్వామిగా అక్కడే అవతరించాడు. రథం యొక్క శీల రాలిపడ్డం వల్ల ఆ ఊరు రాలీగా మారింది. శ్రీ జగన్మోహిని కేశవస్వామి ముందు రూపం పురుష రూపం, వెనుక స్త్రీ రూపం. విష్ణు పాదాల నుంచి గంగ పుట్టింది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకు నిదర్శనంగా స్వామివారి రెండు పాదాల మధ్య చిన్న గంగాదేవి విగ్రహం పద్మాసనం వేసుకుని కూర్చున్నట్లుగా ఇక్కడ ఉంటుంది. ఆ గంగ విగ్రహం నుంచి నిరంతరం స్వేద బిందువుల రూపంలో గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంత విశిష్ట చరిత్ర కలిగిన ఆలయాన్ని దర్శించుకున్న మన మనస్విని అంకంపాలెం వైపు బయలుదేరింది. తన ఫుడ్ జర్నీలో భాగంగా దారిలో కనిపించిన నరసింహమూర్తి హోటల్లోకి వెళ్లి కారం చట్నీ చాలా బాగుంటుందని విని అక్కడ టిఫిన్స్ అన్నీ రుచి చూసింది. ఊర్లోకి వెళ్తుంటే దారిలో తీగలు కనిపించాయండి. తింటే భలే టేస్ట్గా ఉన్నాయి. అసలు ఈ తీగలు ఎలా వస్తాయో తెలుసా? తాటి టెంకలు భూమిలో పాతి పెడితే ఆ టెంకల్లోంచి ఈ తీగలు వస్తాయి. ఈ తీగలు తీసిన తర్వాత ఆ టెంకని పగల కొడితే అందులో బుర్ర గుంజు ఉంటుందండి. ఇది సేమ్ కొబ్బరి పువ్వులా ఉంటుంది, కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అంకంపాలెంలో ఇక్కడ బంగారం గారు అసలు పచ్చళ్ళు ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తానన్నారు. అక్కడికే వెళ్తున్నా. ఈరోజు నేను అంకంపాలెంలో ఉన్నానండి. అంకంపాలెం అంటే పచ్చళ్ళకు పెట్టింది పేరు. ఇక్కడ 16 రకాల పచ్చళ్ళు దొరుకుతాయండి. ఇక్కడ అందరూ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు, కానీ అది ఎలా తయారు చేయాలో ఎవరు చెప్తారని సర్చ్ చేస్తూ ఉండగా బంగారం గారు పిలిచారు. నేను తోటలో ఉన్నాను, మీరు వచ్చేసేయండి, పచ్చళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను అని అన్నారు. మరి నేను ఇక్కడికి వచ్చేసాను. పచ్చళ్ళ సెటప్ అంతా చేసేసారు. బంగారం గారు మనతో ఉన్నారు. మరి తెలుసుకుందాం ఎలా చేస్తారో అని. హాయ్ బంగారం గారు. హాయ్ మను. మీరు పచ్చళ్ళు చేస్తుంటారు కదా, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 40 ఏళ్ళుగా చేస్తున్నాను. 40 ఏళ్ళుగా చేస్తున్నారు. మా మదరు, మా నాన్నగారు, మా అమ్మగారు ఇంకా వంశపరంపరంగా అదే చేస్తున్నాను. మీరు ఎన్ని ఐటమ్స్ చేస్తారండి? 16 ఐటమ్స్ చేస్తాం. ఎన్వి కాకుండా వెజ్లోనే 16 ఐటమ్స్ చేస్తారు. ఏమేమి చేస్తారు? ఆవకాయ, మాగాయ. ఓకే, ఆవకాయ, మాగాయ, టమోటా, అల్లం, ఉసిరికాయ, గోంగూర, పండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర. నాన్ వెజ్ లో ఏమేమి చేస్తారు? ఫ్రాన్స్ పచ్చడి. ఓకే. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి. ఓకే. మరి నాకోసం ఏం చూపిస్తున్నారు ఈరోజు? మామిడికాయ ఆవకాయ, కొత్తిమీర పచ్చడి చూపిస్తున్నారా? ఓకే. నేను అనుకున్నాను ఇందుట్లో నాకు తెలియంది కొత్తిమీర పచ్చడి ఒకటే, ఎలా చేస్తారబ్బా అనుకుంటున్నాను. సరే చూపిస్తారా? మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? కొత్తిమీర, చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర. ఈ వెల్లుల్లి దంచుకున్నారా అండి? దంచుకున్నాం. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారు? చింతపండు ఉడకపెట్టుకుని. ఫస్ట్ చింతపండు ఉడకబెడుతున్నారా? ఓకే. బండి పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చింతపండు వేస్తున్నారు, నీళ్ళు పోయండి. ఓకే. అంటే ఎన్ని నీళ్లు పడతాయండి? కొన్ని సరిపోతాయా? తడిచే వరకు.
తడిచే వరకు. ఓకే, చింతపండు తడిస్తే సరిపోతుంది. చింతపండు ఎంత చింతపండు వేస్తున్నారు? దానికి సరిపడంత చిక్కగా చేసుకోవాలి అంతే కదండి. అది ఉడికిపోయింది కదా, తీసేసుకుందామా బౌల్లోకి? తీసేసా. తీసా. ఉడకబెట్టిన చింతపండు పక్కన తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తారు? బాండిలు పెట్టి నూనె పోసి. నూనె పోస్తున్నారా? ఓకే. నూనె ఎంత పడుతుంది? సరిపడంత. పచ్చిమిర్చి వేస్తున్నా? పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇవి వేయించుకోవాలా? తర్వాత కొత్తిమీర వేస్తున్నారా? కొంచెం జీలకర్ర. ఓకే, జీలకర్ర ఇందులోనే. కొంచెం వెల్లుల్లి. వెల్లుల్లి ఓకే వేసామా? కొంచెం సరిపోతాయి వెల్లుల్లి? సరిపడంత. ఓకే. తర్వాత పచ్చి కొత్తిమీర తీసి, పచ్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న దీంట్లో వేసుకుని, కట్ చేసుకున్నది దీంట్లో వేసుకుని దింపేసుకోవాలి. ఓ అంతేనా? ఓకే. ఎంత పడుతుంది? కొత్తిమీర కూడా మామూలు కొంచెమే వేశారు. వేగింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? వేగాక చింతపండు ఉడకబెట్టిన పేస్ట్ ఉంది కదా, అవునవును, అది తీసి దీంట్లో వేయాలి. ఓకే. తర్వాత బెల్లం దీంట్లో వేయాలి. ఓకే. ఇప్పుడు బాగా వేయించుకోవాలి. ఇంకా అయిపోయింది ఇది. ఓ కొంచెం వేసి అలా తిప్పేసుకుని సరిపోద్ది. ఇది రెడీ అయిందండి. ఉప్పు వేసుకుని ఇదిలాగా ఉప్పు వేసుకొని రుబ్బేసుకోవాలి. ఓకే ఓకే. ఎంత బాగా రుబ్బేశారండి. ఇంతేనా ఇంకా రుబ్బటం? అంతే. ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? తాలింపు పెట్టాలి దానికి. పోపు పెడదాం. ఫస్ట్ ఏంటి, ఆయిల్ పోసుకుంటా. ఆయిల్ పోసుకుని నూనె వేడైంది. వేడైందా అండి? ఓకే. పచ్చిశనగపప్పు, ఫస్ట్ శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఓకే. కలపాలి కదా. కలిపేసాక బాగా వేగి వేగిందండి. వేగిపోయిందా? వేస్తారా ఇందులో? ఇది అందులో వేసేస్తున్నారా? అయిపోయింది. ఓ వేసుకొని కలిపేసేయాలి బాగా. కొత్తిమీర పచ్చడి. ఓకే, ఇది బౌల్లో తీసుకుంటున్నారా? మను పచ్చడి రెడీ. కొత్తిమీర పచ్చడి రెడీ అన్నమాట. మనం తినేసైనా మళ్ళీ ఆవకాయ కూడా తయారు చేయాలి కదా, అది కూడా తిని చెప్తే. ఆవకాయ కూడా చేస్తాను అనమాట. అయితే రెండు కలిపి ఒకేసారి తినేస్తాను. మరి చూపిస్తారు ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటండి? మామిడికాయలు, మెంతులు, జీలకర్ర, కారం, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లిపాయలు, నూనె. ఓకే ఓకే. మరి ఫస్ట్ ఏం చేస్తారు? మామిడికాయలు కోసుకుంటారా? ఏంటండి ఇది మామిడికాయ కట్ చేసే పీట? అవును. ఏమంటారు దీన్ని? మరకత్తిపీట అంటారు. మరకత్తిపీట అంటారా? ఓకే, కట్ చేస్తారా మరి? చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కదా. ఆ జీడ తీసేస్తారండి? జీడ తీసేస్తాం. ఓకే, ఇది కూడా తీసేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఏం చేస్తారు? ఈ ముక్కల్లో తుడుచుకోవాలి. ఏమిలే, తుడవాలా? ఎందుకు తుడుచుకోవాలి? నిల్వ ఉండటానికే, ఏం చెమ్మది ఏమి ఉండకూడదు. ఓకే ఓకే. నేను హెల్ప్ చేయనా?
నీట్గా కూడా ఉంటుంది కదా పచ్చడి. ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా, ఏం చేస్తారు? కేజీ ముక్కలండి క్లీన్ చేసుకున్న ముక్కలు. అవును. ఒక 1/2 కిలో నూనె పోసి. 1/2 కిలో నూనె పడుతుంది. కొద్దిగా మెంతులు వేసుకుని కొంచెం. ఓకే. 1/2 కిలో ఉప్పు వేసుకుని. 1/2 కిలో ఉప్పు పడుతుందా? ఉప్పు ఎక్కువ పడుతుందా? 1/2 కిలో ఉప్పు వేసుకుని. 1/2 కిలో ఉప్పు. 300 గ్రాముల ఆవు పిండి. 300 గ్రాముల ఆవు పిండి. 300 గ్రాములు కారం. 300 గ్రాముల కారం వేసి, జీలకర్ర వేసి, వెల్లుల్లిపాయలు తొక్కవలసినవి వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇదే ఆవకాయ. అబ్బా, మీరు కలుపుతుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. ఆవకాయ అంటేనే ఆంధ్ర. ఎవరిని అడిగినా ఆవకాయ తినాలంటే ఆంధ్రాలోనే తినాలి అని అంటారు. మనం ఎన్ని నాన్ వెజ్ ఉన్నా, ఎన్ని వెరైటీస్ ఫుడ్ ఉన్నా, బట్ ఆవకాయ ముద్ద ఒకటి పడాల్సిందేనండి మనకి. ఈ పచ్చడి ఎన్ని రోజులకు తయారవుతుందండి? 3వ రోజుకి తయారైపోతుంది. 3వ రోజుకి తయారైపోతుంది. ఓకే. 3వ రోజు తర్వాత జాడీలో వేస్తారా? జాడీలో ఇది ఇలా తీసుకుని ఓ జాడీలోకి లాగేసుకుంటారండి. ఓకే. ఇప్పుడే లాగేసుకున్నాక అది మూత పెట్టేశాక 3వ రోజు గిన్నెలో పోసుకుని కలుపుకుని మళ్ళీ జాడీలో వేసేసి గుడ్డ కట్టేస్తారు. ఇప్పుడు ఇది రెడీ అయ్యాక ఎంతకాలం నిల్వ ఉంటుంది? సంవత్సరం నిల్వ ఉంటుంది. సంవత్సరం ఉంటుంది. నూనె మాత్రం ఆయిల్ ఫుల్గా తేరుకునే ఉండాలి. రోజు ఎప్పుడు తీసినప్పటికీ కూడా ఆయిల్ ఫుల్గానే ఉండాలి. ఇది ముక్కలు మునిగేంత వరకు కూడా ఆయిల్ ఉండాలి. ఆయిల్ ఉండాలి. రెడీ అయిపోయింది కదా, మరి నేను టేస్ట్ చేసేయచ్చా? గుమ్మడి వడియాలు కూడా ఉన్నాయి, కూడా చూసాక అప్పుడు టేస్ట్ చేసేయండి. అమ్మో, గుమ్మడి వడియాలు కూడా చేసేస్తున్నారనమాట. ఈరోజు కొత్తిమీర పచ్చడి అయిపోయింది, ఆవకాయ పచ్చడి అయిపోయింది, గుమ్మడికాయ వడియాలు కూడా చేస్తారనమాట నా కోసం. ఈరోజు కడుపు నిండా లాగించేసేయచ్చు అనమాట నేను. మరి నా కోసం చూపిస్తారా ఎలా చేస్తారో? ఇప్పుడు నాకు గుమ్మడికాయ వడియాలు చూపిస్తున్నారా? అవును. చేస్తారా? కడిగిన గుమ్మడికాయ ఇలా పుల్ల అడ్డం పెట్టుకుని. ఎందుకండి ఆ పుల్ల? అదొక శాపం. ఎందుకని శాపం? ఇలా పెట్టుకుని దీన్ని ఇలా కోసుకుని ముక్కలు కోసుకుని. అది పుల్లతో ఎందుకండి అలా కట్ చేశారు? పుల్ల అది ఒక శాపం అండి, అలా కట్ చేయకూడదు. పుల్ల అడ్డం పెట్టుకోవాలి. గుమ్మడికాయ డైరెక్ట్గా కుయ్యకూడదు, మనం కోయకూడదు, కొట్టాలా? ఓకే. ముక్కలు కోసి. ఓకే. చిన్న చిన్నగా కోసుకోవాలా? కోసి ఉప్పు గుడ్డ ముక్క ఉంది కదా, గుడ్డ వేసి దీని మీద ఉప్పు వేసి, ఉప్పు బాగా ఇలా పిసికి బాగా ఇప్పుడు కట్ చేసి సాల్ట్ వేసి పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ ముక్కలు బాగా పిండేసి గుడ్డలో కట్టేసి దీని మీద బరువు పెట్టాలి. కాటన్దే పెట్టాలా? బరువు ఒక రుబ్బురోలు రాయి గాని, తిరగల గాని అలాంటి రాళ్ళు బరువైనవి పెట్టాలి దీని మీద. ఓకే. దీనికి ఏ క్లాత్ యూజ్ చేస్తారు? కాటన్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే. కాటన్ క్లాత్ లో ముక్కలు వేసుకుని, అంటే మనం కట్ చేసి సాల్ట్ వేసుకున్న ముక్కల్ని పిండేసి కాటన్ క్లాత్ లో వేసుకొని దాని మీద బరువు పెడుతున్నారు. ఇలా మూట కట్టేసి బరువు పెడుతున్నారు. దాని మీద ఇలాగా తిప్పేసి ఇలాగా బరువు పెట్టి రాత్రి అంతా వాడిపోతాయి. అవును. ఇప్పుడు వాడేసుకుని మూట విప్పుకుని ఇలా వేసుకోవాలి. ఓకే. బాగా డ్రై అయిపోవాలి. మూటలు విప్పుకుని వేసుకున్నాక దీంట్లో గట్టిగా రుబ్బుకున్న మినప్పిండి దీంట్లో కలిపి, ఓకే, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, పచ్చిమిరపకాయల ముక్కలు కావాలనుకుంటే అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఓకే. వేసుకుని మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. మేము ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదు. ఇలా కలిపేసుకుని ఇవి కాటన్ గుడ్డ మీద ఎండలో పెట్టుకుంటారు. ఓహో, ఓకే. ఇవి కలిపేసుకున్నారు కదా, ఇప్పుడు వడియాలు పెడతారా? రెడీ. వడియాలు పెట్టేసుకోవటం ఇట్లా. ఓకే. ఇలా పెట్టుకోవాలి. అలా రౌండ్ గా పెట్టేసుకోవాలి. నేను పెట్టుకుని
ఇవి ఎన్ని రోజులు ఎండాలి? వారం రోజులు ఎండాలి. వారం రోజులు బాగా తిరగాబార్లో వారం రోజులు ఎండాలి. వారం రోజులు ఎండిపోయాక అప్పుడు రెడీ వడియాలి. సింపుల్ అన్నమాట వడియాలు చేసుకోవటం, గుమ్మడికాయ వడియాలు. ఇందులో మినప్పిండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందా, తక్కువ వేస్తే బాగుంటుందా? తక్కువ వేసుకుంటేనే ముక్కలు బాగా ఇడిసి బాగుంటాయి. ఎక్కువ వేసుకుంటే గట్టిగా ఉంటుంది మినపిండి. ఎక్కువ వేసుకుంటే, తక్కువ వేసుకుంటే పువ్వులా ఉంటుంది వడియం. ఓహో, చిన్న చిన్నగా పెట్టుకుంటే బాగా ఎండుతాయి కదా త్వరగా. రెండు వైపులా బాగా రెండు వైపులా ఎండాలి. 3 రోజుల తర్వాత 3వ రోజు దీన్ని తిరగేసుకోవాలి. వడియాలు తీసుకుని తిరగేసుకుని తిరగాబార్లో వారం రోజులు ఎండాక అప్పుడు రెడీ. ఇది ఎండిన వడియాలండి? అవును, పెట్టాక వారం రోజులు ఎండాక తయారవుతాయి. ఇలా ఉంటాయి. వీటిని వేపుకోవాలి ఇప్పుడు. ఓకే ఓకే, వేపుకుని తినాలి. వారం రోజులు ఎండాక ఇలా అవుతాయి అన్నమాట. ఓకే, వేపమంటావా? వేపిద్దాం. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నారా? మీరు మామూలుగా ఇంట్లో కూడా తింటుంటారా, ఓన్లీ షాప్కే చేస్తుంటారా? ఇంట్లో కూడా తింటారు. ఇంట్లో కూడా తింటారు. మీకు ఇష్టమా వడియాలంటే, మీకు మీ ఫ్యామిలీకి? ఇది రైస్లోనే తింటారా, మామూలుగా కూడా తినొచ్చా? మామూలుగా కూడా తినొచ్చు, ఎలా తిన్నా బాగుంటాయి. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి కదా? తినొచ్చు. ఓకే, నేను వేడెక్కాక కొంచెం సిమ్లో పెట్టుకుని హీట్ రాకుండా వేపుకోవాలి. ఓకే ఓకే, హీట్ ఎక్కువ రాకుండా వేపుకోవాలి. ఇప్పుడు వేగింది కదా నూనె? నూనె కాగింది బాగా. ఓకే, ఇది నూనె కూడా ఎక్కువ పట్టుకోవటం లేదు కదా? మనం శుభ్రంగా కాళ్ళుగా చేతులు కడుక్కుని భోజనం చేద్దామా? తప్పకుండా. పచ్చళ్ళు అండ్ గుమ్మడికాయ వడియాలు వెయిటింగ్ నా కోసం. చల్లగా చెట్ల మధ్యలో వనభోజనాలకు వచ్చినట్టు ఉందండి. వేడి వేడి అన్నంలో ఆవకాయతో పాటు కొత్తిమీర పచ్చడి, దాంతోపాటు కాంబినేషన్గా గుమ్మడికాయ వడియాలు. బాబా, వింటుంటేనే నోరూరిపోతుంది కదా. మరి లాగించేద్దాం, నేనైతే టేస్ట్ చేసేస్తాను. చూడు, మరి టేస్ట్ చెప్పి ఎలా ఉన్నాయి చూడు. తప్పకుండా. మీరు అడగకపోయినా నేను ఫస్ట్ తినేస్తాను. మా ఊరు స్పెషల్. అదిరిపోయిందండి. ఆవకాయ, ఆవకాయ గురించి మళ్ళీ మనం స్పెషల్గా చెప్పుకోవాలా? తింటుంటేనే అర్థమవుతుంది కదా బాబా. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి నేను ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడాలి. కొత్తిమీర పచ్చడి స్పైసీ ఆవకాయ అయితే, ఇక్కడ స్వీట్ అండ్ స్పైసీ మిక్స్ అయిన కొత్తిమీర పచ్చడి ఎంత కమ్మగా ఉంది తింటుంటే. ఇవి తింటుంటే మనకు కర్రీసే అవసరం లేదండి. గుమ్మడి వడియాలు చూడు, టేస్ట్ చేయి. ఇప్పుడు అవే ఎంత కమ్మని పచ్చడితో పాటు క్రిస్పీ గుమ్మడి వడియాలు. బాబా, అద్దరిపోయాయండి, 3కి 3. మరి ఏమనుకుంటున్నావు మా ఊరు స్పెషల్ అంటే? ఇవే కదా, ఇంకెన్నో రకాలు ఉన్నాయి.
ఈ అంకంపాలెంకి పచ్చళ్ళు ఫేమస్, మా శ్రీనివాస పికిల్స్కి ఇంకా ఫేమస్. తెలుస్తుందండి మీది ఎంత ఫేమస్ అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఎంత టేస్టీగా చేశారు. నేను కూడా మీ ఊరు నుంచి 4-5 రకాలు తీసుకెళ్తానండి పచ్చళ్ళు. రోజు దీంతోనే తింటాను. ఇంకా బంగారం గారు, బంగారం లాంటి పికిల్స్తో పాటు వేడి వేడి గుమ్మడికాయ వడియాలతో నా కడుపు నిండిపోయిందండి. మీకు మీ శ్రీనివాస పికిల్స్కి మా ఊరు రుచుల తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు ఈ టీవీ ప్రేక్షకులకి మా అందరికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఈ మెమరబుల్ మూమెంట్స్ మరి మనతో గుర్తుండాలి కదా, ఒక సెల్ఫీ. నేను మీ శ్రీనివాస పికిల్స్ నుంచి ఒక 4-5 వెరైటీస్ నేను తీసుకెళ్ళిపోతానండి. ఎందుకంటే నా ఫుడ్ జర్నీ ఇక్కడితో ఆగదు కదా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ మనస్విని, లవ్ యూ ఆల్.